Hello guys, welcome back to my channel SF Tech World. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. టాపిక్ ఏంటి అంటే 4000 వాచ్ అవర్స్ గురించి ఫుల్ క్లారిటీ అయితే మీతో ఇద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఒకళ్ళైతే మెసేజ్ పెట్టారనమాట. వాచ్ అవర్స్ ఎలా కౌంట్ చేస్తారో, అసలు వాచ్ అవర్స్ గురించి ఏమన్నా వీడియో చేయొచ్చు కదా అక్క అని అయితే మెసేజ్ పెట్టారు. సో నేను వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో వాచ్ అవర్స్ గురించి ఈ వీడియోలో మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ లోపు ఫుల్ క్లారిటీ అయితే మీకైతే ఇచ్చేస్తాను. సో ఎవరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, ఆల్ నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అన్ని నేరుగా మీ ఫోన్లోకి అయితే వస్తాయి. సో ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 4000 వాచ్ అవర్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మెయిన్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదండి. ఆ మానిటైజేషన్కి అయితే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందు అయితే మనకు వాళ్ళు పెట్టారనమాట. కానీ ఇప్పుడైతే యూట్యూబ్ కొత్తగా అప్డేట్ అయితే ఇచ్చింది. ఇది అందరికీ అప్డేట్ తెలిసే ఉంటుంది. 4000 వాచ్ అవర్స్ తీసేసి 3000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబ్ తీసేసి 500 సబ్స్క్రైబర్స్. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో 3000 వాచ్ అవర్స్ ఎలా కౌంట్ చేస్తారు, ఎలా తెచ్చుకోవాలి అన్నది అయితే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ 4000 వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఎలా గెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారు అంటే 4000 వాచ్ అవర్స్ ఇప్పుడు ఒక వీడియో ఉంటుందండి. ఇప్పుడు ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో ఒక 10 మినిట్స్ ఉంది. ఆ వీడియో ఒకటి 10 మినిట్స్ ఉంది. అందరూ 10 మినిట్స్ చూస్తారని లేదు కదా. ఇప్పుడు నా వీడియోని అనుకోండి, ఒక 10 మినిట్స్ వీడియో, ఏదో వీడియో గురించి అయితే ఎనీ టాపిక్ గురించి అయితే నేను వీడియో తీస్తాను. మీరు 10 మినిట్స్ వీడియో చూస్తారా, లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు చూస్తారా? ఇప్పుడు మనం 10 మినిట్స్ వీడియోని మీరు 1 మినిట్ చూసింటారు. ఇప్పుడు మీ ఫోన్లో 1 మినిట్ వీడియో చూసింటారు, వేరే ఒక్కళ్ళు ఇంకొక 2 మినిట్స్ చూసింటారు, ఇంకొకళ్ళు 2 మినిట్స్ చూసింటారు వీడియోని. ఈ 10 మినిట్స్ వీడియోని అందరూ డిఫరెంట్గా ఒకళ్ళు 1 మినిట్ చూసింటారు, ఇంకొకళ్ళు 2 మినిట్స్ చూసింటారు, ఇంకొకళ్ళు 2 మినిట్స్ చూసింటారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు 1, 2, 2, 5 మినిట్స్ అయింది కదా, ఇలా 5 మినిట్స్ అనేది కౌంట్ చేస్తారనమాట. ఇలా అందరూ ఎంతమంది అయితే చూసింటారో వాళ్ళు అన్ని మినిట్స్ని కానీ సెకండ్స్తో సహా క్యాలిక్యులేట్ చేసి మీకు ఎన్ని అవర్స్ వచ్చాయో అన్ని అవర్స్ మీకైతే ఆ వీడియోకి డిస్ప్లే చేస్తారనమాట. సో ఇది వాళ్ళైతే వాచ్ అవర్స్ కౌంట్ చేసే పద్ధతి అయితే ఇలాగా. సో మీరైతే మీకు మాకు మానిటైజేషన్ కావాలంటే ఎన్ని అవర్స్ అయితే ఉండాలి అంటారు కదా. మానిటైజేషన్కి అయితే మాత్రం మీకు 4000 వాచ్ అవర్స్ అయితే పక్కా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ అయితే 3000 వాచ్ అవర్స్ అయితే చాలు. కానీ ఆ 3000 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే, ఇది 1 ఇయర్ లోపు తెచ్చుకోవాలండి. 1 ఇయర్ లోపు మీకైతే 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసి ఉండాలి కంప్లీట్గా. 3000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసి ఉండాలి. రాకపోతే కానీ మళ్ళా తర్వాత అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు జనవరి 1వ తేదీ మీరు స్టార్ట్ చేసింటారు యూట్యూబ్ ఛానల్. అప్పటి నుంచి మీరు వీడియోస్ పెడుతూ ఉన్నారనుకోండి, అప్పటి నుంచి మీకైతే వాచ్ అవర్స్ కౌంట్ అవుతూ ఉంటాయి. మీకు 1 ఇయర్ లోపు 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. మరి ఏమవుతుంది? వాచ్ అవర్స్ ఏమైనా తగ్గిపోతాయా, లేదంటే ఇంకా ఛానల్ మానిటైజేషన్ పోతుందా అని మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. సో నో ప్రాబ్లం, అదేం కాదండి. వాచ్ అవర్స్ అయితే తగ్గుతూ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈరోజు జనవరి 1 మీరు స్టార్ట్ చేసింటారు కదా, జనవరి 1 రోజు మీకు ఒక 10 గంటలు వచ్చింటాయి వాచ్ అవర్స్. ఆ నెక్స్ట్ డే 10 అవర్స్ వాచ్ అవర్స్ వచ్చింటాయి, ఆ నెక్స్ట్ 20 అలా వచ్చింటాయి అనుకోండి మీరు చేసే రోజు వీడియోస్కి బట్టి. ఇప్పుడు జనవరి వచ్చింటుంది కదా, మళ్ళీ జనవరి మీకు 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు మీరు జనవరి స్టార్ట్ చేసింటారు, ఆ జనవరికి మళ్ళీ ఇంకొక జనవరి వస్తుంది కదా, ఈ రౌండ్ కంప్లీట్ అయ్యి జనవరి వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన 10 అవర్స్ అయితే మీకు
తగ్గడం అయితే జరుగుతుందండి. ఆ రోజు వచ్చిన 10 అవర్స్ తగ్గుతుంది. మళ్ళీ జనవరి 2 రోజు వచ్చిన అంటే రోజు తగ్గుతూ వస్తాయన్నమాట వాచ్ అవర్స్. సో, ఇలాగైతే మనకు వాచ్ అవర్స్ తగ్గడం అయితే జరుగుతుంది. ఒకటేసారి అయితే తగ్గడం అయితే ఇలా ఉండదు. రోజుకి తగ్గుకుంటూ వస్తాయి. సో, మీరైతే వాచ్ అవర్స్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటారు కదా! వాచ్ అవర్స్ రావాలి అంటే మీరైతే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. ఇలా అయితే మీకు వాచ్ అవర్స్ తొందరగా రావడం అయితే జరుగుతుంది. సో, మీరు ఏదైనా 1 ఇయర్ లోపునే మీరు వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ తర్వాత అంటే కొద్దిగా కష్టమే వాచ్ అవర్స్ రావాలంటే. ఎందుకంటే డే బై డే తగ్గుతూ ఉంటుంది. మనం చేసే వీడియోస్ ఇలా వస్తూ ఉంటాయి కదా! సో, మీరు 1 ఇయర్ లోపలే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అలాగే మీకు ఎన్ని అంటే 1 మినిట్‌కి ఎన్ని వ్యూస్ వస్తే మనకి అవర్స్ కలుస్తాయి అంటారు కదా! ఇప్పుడు ఒక 1 మినిట్ వీడియో అంటే అది షార్ట్ కిందకొచ్చేస్తుందండి. ఆ షార్ట్ కిందకైతే మనకు లెక్క లేదు. సో, 2 అవర్స్ ఉన్నాయనుకోండి. సారీ, మీరు 2 మినిట్స్ వీడియో చేశారు. ఆ 2 మినిట్స్ వీడియో అంటే 2 మినిట్స్ వీడియో 1,20,000 వ్యూస్ వచ్చింటే ఆ వీడియోకి మీకు మానిటైజేషన్ అయితే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుందండి. మీరు 2 మినిట్స్ చేసిన వీడియో 1,20,000 కానీ 30,000 కానీ వ్యూస్ వచ్చిండాలి ఒక వీడియోకి. సో, లేదు అంటే మీరు ఒక 5 మినిట్స్ వీడియో చేశారు. ఆ 5 మినిట్స్ వీడియోకైతే 70,000 వ్యూస్ అయితే వచ్చిండాలండి. సో, ఇలా మీరు మినిట్స్ పెంచే కొద్దీ మీకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఓకేనా? మినిట్స్ మీరు అవర్స్ పెంచే కొద్దీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వీడియో చేశారనుకోండి. హాఫ్ అన్ అవర్ వీడియోకి మీకు 30 వ్యూస్ కానీ, 20 వ్యూస్ కానీ ఒక వీడియోకొస్తే చాలు. మానిటైజేషన్ 3 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇలాగా మీరు అవర్స్ పెంచే కొద్దీ మీకు అవర్స్ కూడా పెరుగుతాయి. మీరు మినిట్స్ వీడియో లెంత్‌ని బట్టి మీకైతే అవర్స్ అనేటివి పెరుగుతాయండి. సో, ఇది వాచ్ అవర్స్ మీదైతే ఫుల్ క్లారిటీ అయితే మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుందనైతే నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా ఈ షార్ట్స్‌కొచ్చేసరికి ఈ షార్ట్‌కొచ్చిన వ్యూస్ అయితే మనకు వాచ్ అవర్స్‌లో కౌంట్ అవ్వవు. అది చూపిస్తుంది వరకే కానీ మీకు ఎర్న్ ఆప్షన్‌లో వైటీ షార్ట్‌లో ఎర్న్ ఆప్షన్ ఉంటుంది కదా! ఆ ఎర్న్ ఆప్షన్‌కొచ్చేసరికి మీకు వాచ్ అవర్స్ కౌంట్ అయితే అవ్వవండి. ఎందుకంటే మనకి వీడియోస్‌కొచ్చిన వాటికే వాచ్ అవర్స్ అయితే కౌంట్ అయితాయి. ఆ షార్ట్స్‌లో అయితే వ్యూస్ వచ్చిన దాన్ని బట్టి మీకు వ్యూస్ అయితే వస్తాయి. సో, ఇదే అండి వాచ్ అవర్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్‌ఫుల్ అయిన ప్రతి ఒక్కరు నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్‌ఫుల్ అయిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.